వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ సచివాలయ ఉద్యోగుల అధ్యక్షుడిగా పనిచేసిన వెంకట్రామరెడ్డి సచివాలయంలో ఎన్ని దారుణాలు ఘోరాలు చేశాడో చూసాం. ఆనాడు ఉద్యోగుల తరపున పోరాడకుండా తన స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి కళల ఆనందం చూడటం కోసం ఉద్యోగులను అనగదొక్కి వారికి రావాల్సిన డిఏలు అవి ఎలా తొక్కి వాళ్ళని ఇబ్బంది పెట్టాడో మనం చూసాం. కూటమి ప్రభుత్వం రాగానే అతని మీద ఎంక్వైరీ చేసి అతను సస్పెండ్ చేసిన తర్వాత ఈరోజు గత జగన్మోహన్ రెడ్డి పాలనలో పెట్టిన బకాయిలన్నీ కొత్త ప్రభుత్వం తెచ్చుకుంటూ వస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ వస్తూ ఉంటే ఈరోజు గుండు కొట్టుకుని తిరుగుతున్నాడు సచివాలయం చుట్టూతా. వెంకట్రామరెడ్డి సచివాలయం చుట్టూతా గుండు కొట్టుకుని ఎందుకు తిరుగుతున్నాడు, అతను గతంలో చేసిన అరాచకాలు ఏంటి, ఇప్పుడు దేనికి తిరుగుతున్నాడు తెలిసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి పారిపోతే ఆ ఉద్యోగులకు న్యాయం చేస్తా డిఏలు ఐఆర్లు ఇచ్చుకుంటూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇస్తున్నందుకు నిరసనగా వెంకట్రామరెడ్డి గుండు కొట్టిస్తూ తిరుగుతున్నాడు. దాంట్లో అర్థం ఉందంటారా? ఎవరన్నా కొట్టించారా గుండు? అతనే కొట్టించుకున్నాడా? కొట్టించుకుంటాడండి. ఏమో కొండ కిందకి వెళ్తే ఎవరో ఒకరు కొడతారు రూపాయి తీసుకుని. అంటే గుండు కథ చెప్పుకుందామా ఇవాళ? గుండు కథ, కాకర్ల గుండు కథ, కాకర్ల వెంకట్రామరెడ్డి గుండు కథ. ఎందుకు కొట్టించుకున్నాడు గుండు నాకు అర్థం కాలేదు. అంటే ఇటీవల మంత్రులు ఉద్యోగ సంఘ నాయకులతో భేటీ అయ్యి వాళ్ళ కోరికలు తీరుస్తా ఫైనల్గా మళ్ళీ ఆర్థిక మంత్రితో కూర్చుందాం, నెరవేరుస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగ సంఘ నాయకులు కూడా నిరసనలు ఆపేసి వెయిట్ చేస్తున్నారు ఆర్థిక మంత్రి కోసం. దానికి నిరసనగా గుండు కొట్టించుకున్నాడంట. అంటే 1వ తారీఖు జీతాలు వచ్చినందుకు కొట్టించుకున్నాడా? ఇప్పుడు 24 నెలలు, ప్రతి నెల 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడిపోతున్నాయి. అందుకు కొట్టించుకున్నాడు గుండు. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ ప్రభుత్వ ఉద్యోగి 1వ తారీఖు జీతం తీసుకోవాలి? 15వ తారీఖు, 20వ తారీఖు నరకం చూశారు. అరే వాళ్ళ ఈఎంఐలు బౌన్స్ అయ్యాయి. అంటే అసలు ఎలా పరపతి దెబ్బతీశాడంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగికి పిల్లనియకూడదు. గతంలో ఏంటంటే రైతుల బిడ్డలకి పిల్లలు ఇచ్చాడని కొంచెం ఆలోచించేవాళ్ళు. పిల్లలంటే కొంచెం పెద్ద మాట సార్, పాలు కూడా పోయలేదు సార్. అంతగా పరపతిని దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డి హయాంలోనేమో చక్కగా తిరిగాడు. ఇప్పుడు ఇవాళ గుండు కొట్టించుకున్నాడంటే గుండే కొట్టించుకున్నాడా, గాడిద కూడా ఎక్కాడా? గాడిద ఎక్కువ గుండు కొట్టించుకుని తిరిగితే పోయేది కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏది చేసినా దాంట్లో కమిషన్ వచ్చేది ఆయనకి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఏ పిఆర్సీలు అన్నీ ఇచ్చినట్టున్నారు 10,000 కోట్ల పైనే. వాటిలో ఆయనకి కమిషన్లు ఇవ్వలేదండి, అది బాధ. అందుకు గుండు కొట్టి తిరుగుతున్నాడు. బొప్పరాజు మొన్న ఏంటంటే వాళ్ళది ఏదో ఉంది కదా, వాళ్ళది కూడా అమరావతి జేఏసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా బొప్పరాజు వెంకటేశ్వర్లు ఏదో పిలిపించాడు. ఏంటి, 3 చోట్ల సభలు పెడుతున్నాము, ఒత్తిడి తీసుకొస్తాం, పిఆర్సీ ఏర్పాటు చేయాలి, శ్రీకాకుళంలో రేపు 21వ తారీఖు సభనో ఏదన్నాడు. దానికి ప్రభుత్వం స్పందించి వాళ్ళతో పిలిచి మాట్లాడింది, చర్చలు జరిపింది. అనగాని సత్యప్రసాద్ లేకపోతే ఈ మంత్రులు, రేపు పొద్దున మీరు అన్నట్టుగా ఫైనాన్స్ మినిస్టర్తో భేటీ, ఇది కేశవ్తో మాట్లాడి దాన్ని మొత్తం ఎలా చేయాలి ఏంటి. ఇప్పుడు ఈ 24 నెలల్లో పెండింగ్ బకాయిలు 10-12 వేల కోట్లు ఇచ్చారండి. జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టినటువంటి బకాయిలు 32,000 కోట్లేమో అతను పెండింగ్ పెట్టాడు. వాటికి వడ్డీలు పెరుగుతా వచ్చాయి. 24 నెలల్లో కూడా పెరిగింది వడ్డీ. జగన్ పెట్టిన పెండింగే ఇదంతా. అంటే 30,000 కోట్లు బకాయిలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి హయాంలో గుండు కొట్టించుకోవాలా ఈ కాకర్ల వెంకట్రామరెడ్డి? అప్పుడు అందరికి గుండు కొట్టి కమిషన్ వసూలు చేసుకున్నాడు. ఇప్పుడు ఏంటి, అతను ఇప్పుడు ఉన్నాడు ఆ సర్వీస్లో, సస్పెండ్ చేశారుగా, డిస్మిస్ చేసినట్టున్నాడు. అసలు సస్పెన్షన్ కాదు, ఏకంగా డిస్మిస్సే చేశారా. ఇప్పుడు అతను ఏంటో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లోనో దేంట్లోనో ఉండేవాడు. మొన్న GOMS 43 ఏది రావత్తో ఎవరో ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు ఇతని మీద ఏదో కేసులు ఉన్నాయి, ఎంక్వైరీ జరిగింది. ఎలక్షన్ కమిషన్ కేసులే పెట్టింది 2 కేసులు. ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేశాడని అక్కడ ఆర్టీసీ ఎంప్లాయీస్ ఏదో కరపత్రాలు పంపిణీ చేయటం. అంటే జగన్ కోసం గుండు కొట్టించుకున్నాడు, జగన్ కోసం ఉద్యోగం కోల్పోయాడు. ఇంకేమో అసలు అంటే ఇతను ఇంకా ఒకటే మిగిలింది. మనం అనకూడదు కానీ కాకర్ల వెంకట్రామరెడ్డి ఏమన్నా లెటర్ రాసిపోతాడేమో. ఏది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డే కారణం నా ఉద్యోగం పోవటానికి, జగన్మోహన్ రెడ్డే కారణం గుండు కొట్టించుకోవటానికి. అంటే జగన్ని నమ్ముకుంటే ఏం జరుగుద్ది అనే దానికి నిలువెత్తు రూపమా కాకర్ల వెంకట్రామరెడ్డి. ఉద్యోగం పోయింది, ఇప్పుడు గుండు కొట్టించుకున్నాడు. ఇక పిచ్చి ఎక్కిందా ఆల్రెడీ. ఇప్పుడు గుండు కొట్టించుకున్నాడంటే అదే కదా, ఆ ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయికి వెళ్ళింది. ఇది ఉన్మాదం అనుకోవాలా,
ఇప్పుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఏం చేశాడంటే అది విత్డ్రా చేసుకున్నాడు. ఈ చర్చలు సక్సెస్ అయ్యాయి, ఫలప్రదమయ్యాయి, ప్రభుత్వం ముందుకు వచ్చింది అని చెప్పి ఆ శ్రీకాకుళం సభ రద్దు చేశాడు. అంటే అప్పుడు దాకా ఈ సాక్షి బ్యాచ్, ఆ ఛానల్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాచ్, జగన్మోహన్ రెడ్డి బాగా ఎక్కేసినట్టున్నారు బొప్పరాజు వెంకటేశ్వర్ని. అతను ఏదో హడావుడి పడి ఏదో పెట్టాలని చూసినా మరి వాళ్ళ ఉద్యోగులంతా సంతోషంగా ఉన్నారు. మీకు ఒకటి చదివి వినిపిస్తా. ఏది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఇదే ఈ అసోసియేషన్లో ఉన్నటువంటి వాళ్ళే, వాళ్ళ వాట్సాప్ గ్రూపులు ఉంటాయి కదా, ఆ గ్రూపుల్లో అప్పట్లో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పోస్టు తెగ వైరల్ అయింది. ఏంటంటే, చరిత్రలో గొప్ప సీఎం నువ్వేనయ్యా, ఒక్క డిఏని ఇన్ని ముక్కలు చేసి ఇచ్చిన సీఎం నువ్వేనయ్యా. అంటే జగన్ ఉద్దేశించి డిఏ ఎరియర్స్ ఎప్పటికీ ఇప్పటికీ ఇవ్వని సీఎం నువ్వేనయ్యా, 7 డిఏలు ఆపిన సీఎం నువ్వేనయ్యా, ఉద్యమం చేస్తే కానీ పిఆర్సీ ఇవ్వని సీఎం నువ్వేనయ్యా, ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఇచ్చిన సీఎం నువ్వేనయ్యా. ఇప్పుడు ఫిట్మెంట్ ఎప్పుడూ కూడా ఐఆర్ కన్నా కొంచెం ఎక్కువ ఇస్తారు, ఏదో 25% అని. అసలు అప్పట్లో అయితే చంద్రబాబు, మీకు గుర్తుండే ఉంటుంది, 2014 రాష్ట్ర విభజనలో కేసీఆర్ ఏం చేశాడో తెలుసా, 42% ఫిట్మెంట్ ఇచ్చాడు. గుర్తుందా? అతను 42% ఫిట్మెంట్ ఇచ్చాడంటే నా ఉద్యోగులకి ఇంకా 1% ఎక్కువ ఇవ్వాలి అని చెప్పి అంత ఆర్థిక సంక్షోభం, 16,000 కోట్ల ఆర్థిక లోట్లో కూడా చంద్రబాబు ఏం చేశాడు, అప్పుడు 43% ఫిట్మెంట్ ఇచ్చాడు. ఆర్టీసీ వాళ్ళకు ఇంకో 1% ఎక్కువ వేసి ఇచ్చారు. అంటే ఫ్రెండ్లీ ఎంప్లాయీ గవర్నమెంట్ ఏది, చంద్రబాబుదా జగన్మోహన్ రెడ్డిదా? చంద్రబాబు నాయుడు గారిది. 30,000 కోట్ల బాకీలు పెండింగ్ పెట్టినాడు, ఎంప్లాయీ ఫ్రెండ్లీయా? 32,000 కోట్ల రూపాయలు బాకీలు పెట్టాడు, టైంకి జీతాలు ఇవ్వలేదు, చాలా ఇబ్బందులు పెట్టాడు. ఆఖరికి పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డగోలుగా వాడుకుని వాళ్ళకి టీఆర్ కూడా ఇవ్వలేదు కదండి. ఇవ్వకపోగా అసలు ఏంటి, అడ్డమైన పనులు చేయించారు. టీచర్లే మీరు ఉదాహరణ తీసుకోండి, 42 యాప్లు అంట, బాత్రూముల ఫోటోలు కూడా దించాడు కదా. చివరికి ఆ నాడు నేడు సిమెంట్ బస్తాల కాపలా వాడెవడో ఎత్తుకుపోతాడు, వైసీపీ వాడు కాంట్రాక్టరు, వాడు ఎత్తుకుపోతే వీళ్ళకి స్ట్రోక్, హెచ్ఎంలు చనిపోయారు. వాళ్ళేంటి, వాళ్ళు ఏదో బీఆర్టీఎస్ రోడ్లో పెద్ద ఇది పెట్టుకున్నారు ర్యాలీ, ఇది చలో సెక్రటేరియట్ ఏదో టీచర్లు అప్పుడు ఆ రోజు పిలిపిస్తే అణిచేయటం కాదు, కేసులు పెట్టించడం కాదు, పోలీస్ స్టేషన్లో పెట్టారు. పోలీస్ స్టేషన్లో పెట్టారు, కొట్టారండి. అప్పుడు దొరికినట్టు. హరీష్ రావు ఏమన్నాడు తెలుసా, తెలంగాణ మంత్రిగా హరీష్ రావు, మేము ఇక్కడ టీచర్లకు ఫిట్మెంట్ ఇస్తే జగన్ అక్కడ టీచర్లను లోపలేయించాడు, ట్రీట్మెంట్ ఇస్తున్నాడు అన్న. లోపలేయించాడు. అంటే టీచర్స్కి పోలీసులను కాపలా పెట్టారు, బడికెళ్ళే పంతులకి అటు ఒక పోలీస్ ఇటు ఒక పోలీస్. ఇది జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసినటువంటి టార్చర్. నరకం చూశారు ప్రభుత్వ ఉద్యోగులు. మళ్ళీ మనం బ్రేక్ ఇచ్చాం, ఇంకా ఉంది. అసలు ఉద్యోగులను గొప్పగా పిఆర్సీ పేరుతో మోసం చేసిన సీఎం నువ్వేనయ్యా, డాబాలో అద్దెకున్న ఉద్యోగి పూరిపాకల్లోకి తెచ్చిన ఘనత నీదేనయ్యా, పిఎఫ్ డబ్బు తినేసిన సీఎం నువ్వేనయ్యా. అంటే ఎంప్లాయీస్ దాచుకున్నటువంటి పిఎఫ్ డబ్బులు, ప్రావిడెంట్ ఫండ్ కూడా వాళ్ళకి తెలియకుండా తినేశాడు. ఇది డైవర్షన్. ఏది అసలు లాగి పారేశాడు. ఒక 500 కోట్లు గ్రూప్ ఇన్సూరెన్స్ డబ్బులు, ఒక 1,500 కోట్లు పిఎఫ్ డబ్బులు. అంటే ఇప్పుడు ఏపీజీఎల్ఐ, అదే ఇప్పుడు మనం చెప్పింది గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బు తినేసిన సీఎం నువ్వేనయ్యా, పిఆర్సీతో జీతం పెరుగుతుందనే అపోహను తుడిచేసిన సీఎం నువ్వేనయ్యా, ఉద్యోగులు నిన్ను ఎందుకు దూరంగా ఉంచకూడదో అర్థం చేసుకున్నారు, నువ్వేంటో చూపించావు, మరి మేమేంటో చూపిస్తాం. ఈ పోస్ట్ అప్పట్లో తెగ వైరల్ అయింది. అంటే ఇతను వెంకటరామరెడ్డి గుండు కొట్టించుకున్నాడంటే దేని కొట్టించుకున్నాడు, ఒకే రోజు సింగిల్ డే 7,358 కోట్లు రిలీజ్ చేశారన్న ఉద్యోగులకి. అందుకు గుండు కొట్టించుకుంటాడు ఆ బాత్తో. అరే ఇప్పుడు ఎంప్లాయీస్ గ్రాట్యుటీ 3,411 కోట్లు, పెండింగ్ పిఎఫ్ 1,800 కోట్లు, గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు ఇందా మనం చెప్పుకున్నది జిఎల్ఐ 70 కోట్లు ఒకే రోజు రిలీజ్ చేశారు. అరే నిన్నగాక మొన్న క్యాబినెట్ భేటీలో ఉద్యోగులకు తీపి కబురు అని వచ్చిందండి, మీకు గుర్తుందా? ఏంటి, 2004 సెప్టెంబర్కు ముందు నోటిఫికేషన్తో నియమింపబడిన వాళ్ళందరికీ ఓపీఎస్, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సిపిఎస్
వారం రోజుల్లో చేసేస్తానన్నా అన్నాడు. సిబిఎస్ చేస్తా అన్నాడు, చేయలేకపోయాడు. ఓపీఎస్ మనం చేసినందుకు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేసే ధన్యవాదాలు తెలిపినాయి. సజ్జల రామకృష్ణారెడ్డి తిట్టాడు, జగన్ని తిట్టాడు, మా వాడికి అవగాహన లేకుండా హామీ ఇచ్చాడని. అంటే ఇప్పుడు మీరు 10,715 మంది కంటే లబ్ధి, ఒక్కొక్కరికి ఎంత తెలుసా? 3 కోట్ల లబ్ధి ఒక్కొక్కళ్ళకి. అంటే ప్రభుత్వంపై దీనివల్ల భారం ఎంత పడుద్ది? 34,850 కోట్లు. అంత భారం మోస్తూ ప్రభుత్వం ఉద్యోగులకి ఇంత మేలు చేస్తుంటే వాళ్ళ పదవీ విరమణ వయసు కూడా పెంచారు. ఏది? 62 ఏళ్ళకి పెంచారు కార్పొరేషన్స్. దానివల్ల 15,000 మందికి లబ్ధి. ఇందాక మనం జగన్మోహన్ రెడ్డి కేవలం ఏదో గ్రూప్ ఇన్సూరెన్సు లేకపోతే పిఎఫ్ మళ్లించడం కాదు, మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులు దాచుకున్న డబ్బు అండి. వాళ్ళకి తెలియకుండానే 5,423 కోట్లు మొత్తం లేపేశాడు. ఆ రోజు కొట్టించుకోవాలి గుండు ఈ కాకర్లా. ఈ డబ్బులన్నీ ఇస్తున్నారు కాబట్టి గుండు కొట్టించుకుంటాడు. ఇప్పుడు మొన్న సూర్యనారాయణ ఉన్నాడు. సూర్యనారాయణ ఆ రోజు పిఎస్ఆర్ ఆంజనేయులు బెదిరించాడు, ఎన్కౌంటర్ చేస్తానన్నాడు. ఎవరిని? సూర్యనారాయణని. సూర్యుని కొనాలి కనపడకుండా పారిపోయాడు కదా, నేను అండర్ గ్రౌండ్ అయిపోయాడుగా. భయపడిపోయి చంపేస్తారని భయంతో అండర్ గ్రౌండ్ అయిపోయాడు ఆయన. మొన్న పెట్టి సూర్యనారాయణ ప్రెస్ మీట్ ఏమన్నాడు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, అమరావతిలో మాకు ఏదన్నా ఈ స్థలాలు ఏమన్నా ఏర్పాటు చేయండి. ఇట్లాంటివి కదా అడగాల్సింది. మొత్తానికి గుండులో బాగున్నాడు, గ్లామర్ బాగా పెరిగింది. జగన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణ్యంగా ఉద్యోగుల్ని అణచివేసి వాళ్ళ సొమ్ము 5,000 కోట్ల రూపాయలు దిగమింగి 32,000 కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోతే చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 13,000 కోట్ల రూపాయలు ఇచ్చేసి ఉద్యోగులకు అండగా నిలబడి వారి కోరికలను తీర్చే ప్రయత్నం చేస్తూ ఉంటే కాకర్ల వెంకటరామరెడ్డి గుండు కొట్టించుకోవడం ఎంతగా ఉందని, వెంకటరామరెడ్డితో పాటు జగన్ రెడ్డి కూడా గుండు కొట్టిస్తే ఇంకా అందంగా ఉండేదంటూ విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.